విశాఖపట్నంలో జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి. జనసేన రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది జనసేన కండువా కప్పుకున్నారు. వీరందరికీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క్రమశిక్షణతో పనిచేస్తామని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని జనసైనికులు ప్రమాణం చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో మరి ఈరోజు జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మరి ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డులో మరి వెంకట త్రినాథమూర్తి గారు ఆయన అనుచరులు దాదాపుగా 400 మంది ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా దాదాపుగా 11 లక్షల పైగా 11 లక్షల కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక రాజధాని లేని ఈ రాష్ట్రం మరి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి నవరత్నాలన్నీ కూడా నవరాళ్లుగా మారి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా మరి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుందన్న ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఈరోజు జనసేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో మరి త్రినాథ్ గారిని అభినందిస్తూ మరి జనసేన పార్టీలో ఆయనకు సముచిత స్థానం కలిగించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు నా జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ యొక్క ఆశయాలు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం నచ్చి నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను అంటే ఓన్లీ జాయిన్ అవ్వడం కాదు, ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ఖచ్చితంగా ఏదో జాయిన్ అవ్వడం కాకుండా నా శక్తి వంచిన మేరకు ఖచ్చితంగా నాకున్న సర్కిల్ బట్టి ఖచ్చితంగా నేను పార్టీ బలైపోతాను, ఖచ్చితంగా నేను కృషి చేస్తానని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరికీ నేను ధన్యవాదాలు.